మీరు ఇలాగే చూస్తూ ఉండిపోతారా లేక నాతో డాన్స్ చేస్తారా? నువ్వు నాతో కలిసి డాన్స్ చేస్తావా? తప్పకుండా. సరే అయితే నీ డాన్సింగ్ స్కిల్స్ ని కూడా చూస్తాను. ఆలోచించుకోండి, ఒకవేళ నా డాన్సింగ్ స్కిల్స్ చూస్తూ చూస్తూ మీ డాన్సింగ్ స్కిల్స్ కి టెస్ట్ గా మారిపోతుందేమో. ఈరోజు మళ్లీ ప్రజ్ఞ మా మీద గెలిచింది. దీనంతటికీ కారణం ప్రవీణ్. నేను తన్ని ద్వేషించడానికి నాకు ప్రతిసారి కారణాన్ని ఇస్తున్నాడు. కానీ ఎందుకు తెలియదు, ముందు తన్ని ఎంతగా ప్రేమించాను, ఈ రోజుకి తనంతే ప్రేమిస్తున్నాను. తను నాకేదైనా చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నేను కూడా నా పనులు చేసుకోవాలి. ఒకసారి నేను ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ నాకు చెయ్యొద్దు. నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడికి రమ్మని పిలుస్తున్నావు, అందుకే కదా చేసావు. బ్యాచులర్ పార్టీకి నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చాయి, నాకు నీతో పనుంది. ఆలే ఉంది కదా నీ దగ్గర, తన్నే అడుగా హెల్ప్ ఏదో. నేను నీకు ఫోన్ చేశానంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా నిఖిల్. కిందటి సార్ నేను అక్కడికి వచ్చాను, అరే నేను రావడం ఏంటి, నన్ను అక్కడికి ఇన్వైట్ చేస్తే వచ్చాను, వచ్చినందుకు నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇలా చూడు, నేను మాటి మాటికి ఒకే తప్పు చేయలేను, అందుకే నీకు మళ్ళీ చెప్తున్నాను, మాటి మాటికి నాకు ఫోన్లు చెయ్యొద్దు. చూడు నిఖిల్, ప్రస్తుతం నేను చాలా చాలా కోపంగా ఉన్నాను, అలాగే ఒంటరిగా ఉన్నాను. ఈ రోజు నువ్వు రాలేదంటే ఎప్పుడు నన్ను కలవడానికి రావు. మా పెళ్ళైన తర్వాత అభి వల్ల నీకు లాభం కలుగుతుంది చూడు, దాన్ని కూడా నువ్వు మర్చిపోవాలి. నేనంతా మర్చిపోయాను. ఇప్పుడు నీకు కూడా అడ్వైస్ చేస్తున్నాను తను, నువ్వు నీ పెళ్లి గురించి కలలుగంటాం మానేసాయి. నీకేమనిపిస్తుంది, మాకు పెళ్లి జరగకపోయినా అభి ద్వారా నువ్వు లాభం పొందాలని చూడవానా? ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తున్నావంటే అప్పుడు అది నీ అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు నాకు హెల్ప్ చేయలేదంటే ఇప్పుడు నీకు అభితో కొద్దిగా స్నేహం ఏర్పడింది చూడు, నీ ఆ స్నేహాన్ని చెడగొట్టేస్తాను, ఆ తర్వాత నీ యాటిట్యూడ్ ని చూపించు. సరే అదంతా వదిలే, ముందు ఒక విషయం చెప్పు.
కొంపదీసి మీరు వేసిన ప్లాన్ ని ప్రజ్ఞ ఫెయిల్ అయితే చేయలేదు కదా? చూడు నిఖిల్, నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి అంటే వచ్చి తీరాలి. ఇక నేనేమి విందలుచుకోలేదు. ప్రతి ఒక్కరూ నెత్తికెక్కి డాన్స్ చేయడం మొదలు పెట్టేశారు. ఎస్ సార్. సార్ మీకు ఏమైనా కావాలా? అతను మీతో ఏదో చెప్తున్నాడు. ఏంటి సార్ మీకు ఏమైనా కావాలా? ఆహా, అది నీకందరికంటే అందమైన గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సారీ, నీకన్నిటికంటే ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటో చెప్పు. అంటే అన్నిటికంటే టేస్టీ, అన్నిటికంటే గుడ్ లుకింగ్ ఐస్ క్రీమ్. సార్ బెల్జియం సండే. బెల్జియం సండే? ఐ లవ్ బెల్జియం సండే. పైగా సండే రోజున సండే ఐస్ క్రీమ్ తింటే అసలు ఆ మజానే వేరుగా ఉంటుంది. నా కోసం బెల్జియం సండే రెడీ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ. మరి సార్ మేడం కోసం? షీ విల్ హ్యావ్ ద సేమ్. వద్దు, నేను సండే రోజున సండే ఐస్ క్రీమ్ తినను. మీ దగ్గర స్టిక్ ఐస్ క్రీమ్ ఉంటే అది ఇవ్వండి. మ్యామ్ స్టిక్ ఐస్ క్రీమా? మీరు చిన్నప్పుడు తినే ఉంటారు కదా. మ్యామ్ తిన్నాను, కానీ యూజువల్లీ మేము ఐస్ క్రీమ్ పెట్టడం లేదు మ్యామ్. ఒక్కోసారి కొంతమంది పిల్లలు కావాలని అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసం 2-3 ఉంచుతూ ఉంటాం. సరే అయితే చిన్నపిల్లనే అనుకుని ఇవ్వండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మీరు నాకు టిష్యూ ఇవ్వడం మర్చిపోయారు. ఇంకొకటి. థ్యాంక్ యూ. నీకు తెలుసా, ఇంతవరకు నేను ఇంత అందమైన అమ్మాయిని స్టిక్ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా చూడలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఈ రోజు వరకు ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు. ఏంటి? ఏమన్నారు మీరు? అదే విన్నావు కదా. ఈ రోజు ఎందుకో నాకు అసలు మీరేం మాట్లాడినా అర్థం కావడం లేదు. నా ఉద్దేశం ఏమిటంటే మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో నాకు అర్థం కావడం లేదు. ఇక మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు, లేదా మీరేదైతే చెప్తున్నారో అది నాకు అర్థం కావడం లేదో నాకు నేను ఇప్పుడు తెలియదు. అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను ప్రజ్ఞ. ఎందుకో తెలీదు, మొదటిసారి నీ ముందు నా బుర్ర పనిచేయట్లేదు, నోట మాట రావట్లేదు. నిజం చెప్పాలంటే సెన్స్ లేదు నాకిప్పుడు. నా కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి ఇప్పుడు నిన్ను చూస్తూ అలా ఉండిపోతున్నాయి. ఎందుకు? అది ఎందుకో నాకే అర్థం కావట్లేదు. నువ్వు అదే ప్రజ్ఞ, నేను అదే అభిని. కానీ నాకెలా అనిపిస్తుందంటే అంతా మారిపోయిందేమో అని. మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ. కుకీ, అభి, అభి, నువ్వు ఎవరి పర్స్ పట్టుకుని తిరుగుతున్నావు? ఈ పర్సా? ఇది తనుంది కదా. ఎవరు తను? ఇప్పుడు ఏ పేరుతో పిలవాలి తన్ని? ఫుగ్గి, నిఖిత లేక ప్రజ్ఞ? చూడు తన్ని. అర్థం కావట్లేదు, ఎక్కువ హాట్ గా ఉందా లేక ఎక్కువ కూల్ గా ఉందని.
ఎక్కువగా బ్యూటిఫుల్ గా ఉందా లేక ఎక్కువ స్టైలిష్ గా ఉందా అని. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయొచ్చు కదా. చూడు, తను ఏడిపించడానికి బుగ్గి అని పిలుస్తున్నాను, కానీ నువ్వు నాకు ఎలాంటి పేరు చెప్పాలంటే తన్ని ప్రేమగా పిలిచేలా ఉండాలి. అభి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు నువ్వు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయా? తన్ను నాకేమనిపిస్తుందంటే నాకు మతి పూర్తిగా పోయిందేమో అని. నాకు మైండ్కి నోటికి కనెక్షన్ ఉంటుంది కదా, అది తెగిపోయింది. ఇప్పుడు నాకు కేవలం కళ్ళకి మైండ్కి కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నాకేం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. అభి నేను నేనేం అడుగుతున్నాను, నువ్వు నాకేం చెప్తున్నావు? నువ్వెందుకైనా ఈ పార్టీ పెట్టింది? లేదు లేదు, మనం ఈ పార్టీని ఎందుకు పెట్టాం? నీకు అది కూడా గుర్తులేదా? చెప్తున్నాను కదా, నాకు బుర్ర పనిచేయట్లేదని. కానీ నీ కళ్ళు బానే ఉన్నాయి కదా. ఆ, అవి బాగానే ఉన్నాయి. నీకు తెలుస్తుంది కదా నీ కళ్ళ ముందు ఎవరున్నారు ఏంటి అని. ప్రజ్ఞ ఉంది. ఏంటి? అది నా ఉద్దేశం ఏంటంటే, అది ప్రజ్ఞ ముందు నుంచి వెళ్ళింది కదా, అందుకని నాకు నీ మాటలు అస్సలు వినిపించలేదు. ఏమంటున్నావు నువ్వు? నిలబడ్డావా? లేదు, నా కళ్ళ ముందు ఎవరు నిలబడ్డారని, రైట్? ఆఫ్ కోర్స్ నువ్వు నిలబడ్డావు. తన్ను. అవును, తనునే. ఇక ఇదే తనుతో నీకు పెళ్లి జరగబోతుంది. దానికోసమే మనం ఈ బ్యాచులర్ పార్టీని ఏర్పాటు చేసాం. అభి ఇప్పుడు నాతో పాటు టైం స్పెండ్ చేయాలి, కానీ నువ్వేమో ఇలా ఈ పోస్ట్ పట్టుకుని తిరుగుతున్నావు. సరే, నేను పని చేస్తాను. ఈ పర్స్ ని తనకిచ్చేసి వస్తాను, ఓకే? ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. హౌస్ దట్? అభి, నేను ఆ ప్రజ్ఞను వదలను. అరే, ఏం చేస్తున్నావు తను? నువ్వు వచ్చిపోయే వాళ్ళని గుద్దేస్తున్నావు. ఎక్కడన్నా పక్కకు వెళ్ళి కూర్చో, లేకపోతే గోడకి తల కొట్టుకునేలా ఉన్నావు. నువ్వు ఎలా మాట్లాడావంటే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని, అభి నా వెనక తిప్పుకొని తీరుతాను అని, తను నా వెనక పిచ్చోళ్లాగా తిరుగుతాడు అని. కానీ నాకు ఇక్కడ వేరే ఏదో కనిపిస్తుంది. అభి ప్రజ్ఞ వదిన వెనకాల తిరుగుతున్నాడు, అది కూడా నువ్వన్నట్టుగానే పిచ్చోళ్లాగా. చూడు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అరే, నేనెక్కడ మాట్లాడుతున్నాను? నువ్వే కదా మాట్లాడుతుంది. ఇక నువ్వు ఇది వినే ఉంటావు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తన మైండ్ కాస్త తక్కువగా ఉపయోగిస్తారు. నువ్వైతే ఎక్కువ తక్కువ కాదు, బుర్ర అసలు ఉపయోగించడమే లేదు తను. ఇన్ఫాక్ట్ నీకు అసలు బుర్ర లేదనిపిస్తోంది. ఇక ఈ విషయాన్ని నువ్వు మాటి మాటికి ప్రూవ్ చేస్తున్నావు. ఈసారి అలాగే జరిగింది. ఏం చెప్పొచ్చో నువ్వు ప్రజ్ఞ వదినింట్లో? గుర్తుందా లేక నేను గుర్తు చేయనా? నువ్వు ఇదే కదా చెప్పావు, ప్రజ్ఞ వదిన అభికి సరిపోదని. నువ్వు వాళ్ళిద్దరిని ఎప్పటికీ ఒకటి కానివ్వనని, అభిని ప్రజ్ఞ వదినికి దూరం చేస్తానని చెప్పావు కదా. చూసావా ఎవరికి దూరం అయిపోతున్నారో? ఇప్పుడు నువ్వు ఈ పాఠాన్ని నీ లైఫ్ లో అన్నిటికంటే పెద్ద పాఠంగా గుర్తుంచుకో. ఎందుకంటే నువ్వు ఎవరి భార్యనైనా రెచ్చగొడితే అప్పుడు తను దుర్గాదేవిగా మారిపోతుంది. ఇక ఈ రూపాన్ని చూస్తుంటే అభి స్వయంగా తన దేవినే చూసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అభి ఇప్పుడు ప్రజ్ఞ వదిన చుట్టూ ఏదో భక్తుల్లాగా తిరుగుతున్నాడు. మరిప్పుడు నువ్వేం చేస్తావు? ఈ రూపాన్ని చూసి నువ్వు చండీ రూపాన్ని ధరిస్తావా? ఒకవేళ అలా మారినా కూడా నువ్వు వీళ్ళిద్దరిని ఎప్పటికీ వేరు చేయలేవు. ఇప్పుడు నువ్వేదైతే ప్లానింగ్ ఇంకా ఫ్లాటింగ్ చేస్తున్నావో అవన్నీ కూడా నీకు తృప్తి కలగడానికే చేస్తున్నావు. అలాగే వాళ్ళిద్దరి మనసులు ఒకటి కావడానికి ఛాన్స్ కలిగిస్తున్నావు. సో నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అవి చేస్తూ ఉండు. అలాగే దాంతోపాటు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేసుకో. ఎందుకంటే ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్. పర్స్ ఎక్కడ మర్చిపోయాను? దేనికోసం వెతుకుతున్నావు? నేను ఈ పర్స్ కోసమే వెతుకుతున్నాను. ఇంతలో మీరే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అరే, ఏం చేస్తున్నారు? ఇంకా దగ్గరగా రా.
నేను అసలు ఏం చేస్తున్నాను? కానీ చూస్తే చాలు నా మైండ్ పనిచేయడం మానేస్తుంది. నేను మర్చిపోతున్నాను ప్రజ్ఞ ఇంకా ప్రవీణ్. పర్స్. థ్యాంక్ యూ. తను స్టైల్తో పాటు తన యాటిట్యూడ్ని కూడా మార్చేసుకుంది. అక్క, మన అభికి అసలు ఏమైంది? తను మన అభి అయినా లేక ఇంకెవరైనానా? తను మన అభియే ఇందు, అలాగే తను కూడా మన ప్రజ్ఞే. అందుకనే నేనెప్పుడు అంటూ ఉంటాను, భార్య అంటే మన ప్రజ్ఞలాగా ఆ. ఉండాలని. ఏమైందండి మీకు? ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నేను ఆలోచించడం లేదు, టెన్షన్ గా ఉన్నాను. కానీ టెన్షన్ పడ్డం అనేది సరళ గారి పని కదా. ఆ డ్యూటీ మీరెప్పటి నుంచి మొదలు పెట్టారు? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గేమ్ లో ఓడించలేదు కదా? ఓహో పిచ్చిదానా, నాకు గేమ్ గురించి కాదు రిజల్ట్ గురించి టెన్షన్ గా ఉంది. రిజల్ట్ గురించా? ఆ రిజల్ట్ గురించి. పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తారు కదా, దాని తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు టెన్షన్ పడుతూ ఎదురు చూస్తారు కదా, నేను కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు. మీరు అసలు ఏం ఎగ్జామ్ రాశారు? రాశాను కదా, నిన్న రాత్రి మొత్తం పరీక్ష రాస్తూనే ఉన్నాను. ఈ రోజు ఉదయం పేపర్ని పంపించాను కదా చెక్ చేయడం కోసం. ఇప్పుడు నేను రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. అక్క, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు? ఇక్కడ వాతావరణం మారిపోయిందిందు. మరి సరళ గారికి నేను ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది కదా. చెవులు పెట్టుకుంటే ఎలా? స్పీకర్లో మాట్లాడు. ఆ ఇదిగోండి అత్తయ్య, మీ రిజల్ట్ వచ్చేసింది చూడండి. అలాగా, త్వరగా ఎత్తు, ప్రజ్ఞ అయి అభి ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ గారు చేస్తున్నారు. స్పీకర్లు పెడతాను ఉండండి. ఓపిక పట్టండి. హలో? ఫోన్ ఎలాగో వచ్చేసింది కదా. హలో, నమస్కారం అండి. అరే నమస్కారాలు పక్కన పెట్టండి, మీరెక్కడున్నారు? మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చుండాల్సింది కదా. మేమిప్పుడు ఇంట్లోనే ఉన్నాము. అయినా మీరు అసలు ఏమంటున్నారు? మేమెందుకు ఇప్పుడు అక్కడ ఉండాలి? బ్యాచులర్ పార్టీ, ఇక్కడ బ్యాచులర్ పార్టీ. లేదండి, బ్యాచిలర్ పార్టీ అంటే పిల్లలు చేసుకునే పార్టీ. అక్కడికి వచ్చి మేమేం చేస్తాం? అరే, మనమేమైనా చిన్న పిల్లలకి తక్కువ? వయసు 50 ఏళ్ళు, మనసు 15 ఏళ్ళు. నువ్వాగు. సరళ గారు, నేను అన్నదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మీరు కనుక ఇక్కడ ఉన్నారు అంటే అదంతా మీరు కళ్ళారా చూసి ఉండొచ్చు. నేను ఇలా ఫోన్లో చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. అదే నా ఉద్దేశం ఏంటంటే, మీరు వదిన గారికి ఈ విషయం చెప్పండి. ఆవిడ రాత్రంతా పడిన కష్టం ఇప్పుడు పూర్తిగా విజయాన్ని సాధించింది అని. ప్రజ్ఞ ఈ రూపం అభి మీద పూర్తిగా ప్రభావం చూపిస్తోంది. ఇక అభి బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ప్రజ్ఞ చుట్టూ అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. పైగా తనకి ఇప్పుడు ఎంత భయంగా ఉందంటే, ఒకవేళ ప్రజ్ఞ తనని వదిలేసి వెళ్ళిపోతుందేమోనని. ఇక ప్రజ్ఞ, ఆహా, ప్రజ్ఞ ఎలా ఉందో దాని గురించి నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలా ఉందంటే అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళ మీద బాంబు వేసినట్టుంది ఇక్కడ. అసలు ఎవరికేం చేయాలో అర్థం కావట్లేదు. ఇక అభికి అసలు ఊపిరి కూడా ఆడడం లేదు సరళ గారు. ఇప్పుడు మన ప్రజ్ఞ ఉన్నంత వరకు ఎవరూ తనని మించిపోయే అవకాశమే లేదు సరళ గారు. తర్వాత మాట్లాడదాం, లేకపోతే పార్టీ అయిపోయేటట్టుంది ఇక్కడ. అవునవును సరళ గారు, ఈ ఇందు ఉంది కదా, తను చాలా ఆరాటంగా ఉంది. ఇప్పుడు తను పార్టీకి వెళ్ళడానికి చాలా కంగారు పడుతోంది. అలాగే, అందుకని నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. నమస్తే నమస్తే, బాయ్ బాయ్. నమస్కారం అండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. చూసావా, నేనేమని చెప్పాను? అక్కడెంత మంది ఉన్నా మన ప్రజ్ఞ ముందెందుకు పనికిరారని అన్నాను. ఇక అక్కడ ఒక తెల్లని గుంట నక్కుంది చూసావా, అది పాటికి మాడిపోయి ఉంటుంది. ఒక రాత్రి అది మన ప్రజ్ఞ నిద్ర చెడగొట్టింది కదా, ఇప్పుడు తనకి నెల రోజులు నిద్రపోయే అవకాశమే ఉండదు. దేవుడి దేవల్ల మన ప్రజ్ఞకి ఎవరి దిష్టి తగలకూడదు. మన ప్రజ్ఞకి ఎవరి దిష్టైనా ఎలా తగులుతుంది నువ్వే చెప్పు నాకు. తనకి అభి మంచి కళ్ళు పడ్డాయి కదా ఇప్పుడు. ఎవరి చెడు దృష్టి తనని తాకను కూడా తాకలేదు. ఇప్పుడు చూడు సరళ, నేను పాస్ అయ్యాను, అది కూడా డిస్టింక్షన్ లో. మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సింది అత్తయ్య, అది కూడా డిస్టింక్షన్ లో. ఎందుకంటే మీరు ఎప్పుడు ఓడిపోకూడదు. మీరు దేన్నైనా చేయాలని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు. నిజంగా అత్తయ్య, మీరు ఇవాళ అద్భుతం చేశారు. ఈ రోజు నాకు కాఫ్ సిరప్ తాగాలనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, కాఫ్ సిరప్ ని నేను నా చేతులతో కలిపి తీసుకొస్తాను. నిజంగా? అయితే నువ్వు పకోడీలు తీసుకురా. తప్పకుండా ఇప్పుడే చేసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను.